పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొత్తంగా అంకెలగారడికే ఆమోదముద్ర. జీవీఎంసీ బడ్జెట్ అంకెలు ఘనం, చర్చ శూన్యం. గ్రేటర్ బడ్జెట్ 2026-27కు ప్రత్యేక కౌన్సిలింగ్ ఆమోదం. 4,47.12 కోట్లతో బడ్జెట్. ఆదాయానికి పన్నులు, అభివృద్ధికి అప్పులు. జీవీఎంసీ పాలకపక్షం అంకెలగారడికి అనుకున్నట్లుగానే నిమిషాల్లో ఆమోదముద్ర పడింది. కూటమి కూపన్ల ప్లాన్ బాగా పనిచేసినట్లు కనిపించింది. స్వపక్ష సభ్యులే కాదు, కనీసం విపక్ష వైసీపీ సభ్యుల నోర్లు కూడా లేవలేదు. పన్నుపోట్లు, అప్పుల కుప్పల బడ్జెట్కు చర్చ లేకుండా స్వపక్ష విపక్ష సభ్యులు తల ఊపేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ బుధవారం జరిగిన ప్రత్యేక కౌన్సిలింగ్ సమావేశంలో ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పోయింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 4,47.12 కోట్ల భారీ వ్యయ అంచనాలతో కూడిన ఈ బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జీవీఎంసీ ఆదాయం కోసం పన్నులపైన గంపడాసలు పెట్టుకుంది. గత బడ్జెట్ కంటే ఏకంగా 40 కోట్ల అధిక ఆదాయాన్ని బడ్జెట్లో చూపించడమే ఇందుకు నిదర్శనం. బడ్జెట్లో చూపించిన 4,180.37 కోట్ల ఆదాయంలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే ప్రధాన వనరులుగా ఉన్నాయి. జీవీఎంసీకి ఏడాది పన్నుల ద్వారా 680 కోట్లు, పన్నులు కానీ ఇతర ఆదాయాల ద్వారా 869.55 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. గతేడాది ఇంతటి స్థాయిలో పన్నుల ఆదాయం రానప్పటికీ ఈసారి అంతకుమించి 40 కోట్లు అధికంగా పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నగరంపై పన్నుల భారం పెరగనుందనే సంకేతాలు ఈ అంకెల్లో కనిపిస్తున్నాయి. 2025-26లో 640 కోట్లుగా ఉన్న అంచనాలు 2026-27 నాటికి 680 కోట్లకు పెంచారు. నీటి ఛార్జీలు, షాపుల అద్దెలు, లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం 754.30 కోట్ల నుంచి ఏకంగా 869.55 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఇది సుమారు 15% పెరుగుదల. పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రజలపై భారం వేసే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. వీటితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు 240 కోట్లు ఈ బడ్జెట్లో కీలక పాత్ర పోషించనున్నాయి. విశాఖ నగరాభివృద్ధికి జీవీఎంసీ ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. నగరంలో భారీ ప్రాజెక్టుల నిర్వహణకు, భారీగా రుణాల సేకరణకు జీవీఎంసీ సిద్ధమైంది. మధురవాడ ప్రాంత మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బాండ్ల ద్వారా 457.50 కోట్ల రుణాన్ని సేకరించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. గత ఏడాది ఇది కేవలం 112.50 కోట్లు మాత్రమే. అంటే రుణభారం గణనీయంగా పెరగనుంది. ఇది కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి కూడా మరో 58 కోట్ల నిధులు ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రధానంగా అప్పులతో కూడిన అభివృద్ధిలా కనిపిస్తుంది. భారీ స్థాయి రుణాల సేకరణ ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని జీవీఎంసీ భావిస్తుంది. పన్నుల ఆదాయం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది ప్రజలపై భారం కాకుండా ఎలా వసూలు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగర భవిష్యత్తును ప్రజలపై పడే పన్నుల భారాన్ని నిర్ణయించే కీలకమైన మన బడ్జెట్పై కనీసం చర్చకుండా లేకుండానే కౌన్సిలింగ్ ఆమోదముద్ర వేసింది. సాధారణంగా బడ్జెట్ సమావేశం అంటే వార్డుల వారీగా నిధుల కేటాయింపు, పెండింగ్ పనులపై చర్చ జరగాలి. కానీ బుధవారం నాటి సమావేశంలో సీన్ రివర్స్ అయింది. కౌన్సిలింగ్ పదవీకాలం ముగినడంతో సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు మేయర్ ఇచ్చిన 25,000 గిఫ్ట్ కూపన్ల అస్త్రం బాగా పనిచేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నగరం ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్తూనే కార్పొరేటర్లకు ఇలాంటి భారీ తాయిలాలు ఇవ్వడంపై ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్తో పాటు సిపిఐ, సిపిఎం సభ్యులు స్టాలిన్, గంగారావులు ఈ కూపన్లు తిరిగిచ్చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ కూపన్ రాజకీయం వల్లే బడ్జెట్పై ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సభ సాఫీగా సాగిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కౌన్సిలింగ్ సమావేశాల్లో గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశంపై వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ సమయంలో కూటమి సభ్యులు వారిని పోడియం నుంచి నెట్టేశారు. ఈ తోపులాటలో వైసీపీ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. తమపై జరిగిన దాడులను, అవమానాలను తలుచుకుంటూ ఆవేశంతో ఊగిపోయిన అదే కార్పొరేటర్లు నేడు బడ్జెట్ సమావేశంలో మాత్రం నోరు మెదకపోవడం వెనుక మర్మమేమిటి అర్థం కాని ప్రశ్నగా మారింది. మేయర్ పీలా శ్రీనివాసరావు ఇచ్చిన 25,000 కూపన్ల ప్రభావం వైసీపీ సభ్యులపై స్పష్టంగా కనిపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో నీటి సమస్య, పారిశుద్ధ్యం, విద్యారంగాలకు అరకొర కేటాయింపులు చేసినా ప్రశ్నించేవారు లేకపోవడం గమనార్హం. ఆదాయ వ్యయాల వివరాలు. మొత్తం ఆదాయం అంచనా 3,814.41 కోట్లు. ప్రారంభ నిల్వ 365.96 కోట్లతో కలిపి మొత్తం 4,180.37 కోట్లు.
ప్రధాన ఆదాయ మార్గాలు ఆస్తి పన్నులు 550 కోట్లు, టౌన్ ప్లానింగ్ విభాగం 543 కోట్లు, స్థిరాస్తుల బదలాయింపు 200 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ప్రాజెక్టులు 264.56 కోట్లు, ప్రధాన వ్యయ కేటాయింపులు పబ్లిక్ వర్క్స్ ఇంజనీరింగ్ 1018.18 కోట్లు, పారిశుద్ధం ప్రజారోగ్యం 544.94 కోట్లు, సాధారణ పరిపాలన 375.82 కోట్లు, నీటి సరఫరా 260.08 కోట్లుగా కేటాయించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.